హలో అండి. ఇవి వచ్చేసి పెద్ద వంకాయలండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇప్పుడే చెట్టుకి తెంపాను కర్రీ చేద్దామని. బట్ కర్రీ చేయాలనిపించట్లేదు, ఎందుకంటే కర్రీ చేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఈ వంకాయలు నార్మల్ వంకాయలు అయితే నార్మల్గా కర్రీ చేసుకోవచ్చు, బట్ ఇది అనేది ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ వంకాయలు వచ్చేసి ఫ్రెష్ అండి, చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రెష్గా వేసుకుంటే. ఏదైనా ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ గడ్డల్ని, 2 పచ్చిమిర్చిని చీలేసుకొని వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వేసుకొని మిక్స్ చేసుకోండి. అల్లం అనేది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ వంకాయలు అనేవి ఆయిల్లో మగ్గనివ్వండి. మగ్గిన తర్వాతకి మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్. కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోండి. చూసారు కదండి, ఇంత స్మూత్ అయిన తర్వాత ఈ టైంలో మీరు కారం అనేది వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసుకోండి. కొద్దిగా ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోండి. కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. మీరు గమనించాలి, చికెన్ పౌడర్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా వేసుకోండి, మరి ఎక్కువ కాదు. ఇది కలుపుకోండి. కర్రీ అయిపోయిందండి. వంకాయ కర్రీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.